లోక జ్ఞానము ఈ లోక జ్ఞానము తెలుసుకోవాలి. ఈ లోక జ్ఞానము తెలుసుకోవాలి, నేర్చుకోకూడదు. దేవుని జ్ఞానము తెలుసుకుని నేర్చుకోవాలి. దేవుని జ్ఞానము తెలుసుకుని నేర్చుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మాకు బాగా తెలిసిన ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఇద్దరు డాటర్స్ను ఆమె ఇంట్లో కూర్చోబెట్టి చదివించి ఎగ్జామ్స్కి మటుకు తీసుకెళ్ళి రాయించేది. అది నేను తప్పు అంటాను. ఎందుకంటే పిల్లలను ఇంట్లో కూర్చోబెట్టి చదివించడం వల్ల ఏమవుతుంది? తల్లి యొక్క గుణగణాలను తల్లి మంచిగా నేర్పిస్తుంది. మంచి దేవుని గుణగణాలను, మంచి మాటలను, మంచి నడవడికను అన్నీ నేర్పిస్తుంది. కానీ లోక జ్ఞానము తెలుసుకోవాలి, నేర్చుకోకూడదు. లోక జ్ఞానము తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? మనము ఈ లోకంలో ఈదాలి అంటే లోక జ్ఞానము తెలుసుకోవాలి, నేర్చుకోకూడదు. దేవుని జ్ఞానము తెలుసుకొని నేర్చుకోవాలి. పిల్లలను ఇంట్లో కూర్చోబెట్టి ఆమె తన పిల్లలకు తనే టీచింగ్ తనే నేర్పిస్తూ ఎగ్జామ్స్ మటుకు ఆమె రాయించేది స్కూల్కి తీసుకెళ్ళి. ఓన్లీ అలా పిల్లల్ని ఇద్దరిని 10th క్లాస్ వరకు ఆమె అలాగే చదివించింది. అది తప్పంటాను. ఎందుకంటే ఇంటి యొక్క వాతావరణము తల్లి చక్కగా తీర్చిదిద్దుతుంది. చక్కగా ఏ తల్లైనా తన పిల్లలు చక్కగా పెరగాలి, దేవుళ్ళో పెరగాలి, మంచి గుణగణాలతో పెరగాలని ప్రతి ఒక్క తల్లి కోరుకుంటుంది, ప్రతి ఒక్క తండ్రి కోరుకుంటాడు. అది కరెక్ట్ కాదనను. కానీ తల్లి యొక్క గుణగణాలను నేర్చుకొని ఆ పిల్లలను బయట పంపితే ఈ లోకం అనేది ఒక అడవితో సమానం. ఈ లోకం అనేది అడవిలో ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి, వైల్డ్ యానిమల్స్. వాటి మధ్య నడుచుకోవాలంటే దైవజ్ఞానం కావాలి. లోక జ్ఞానము తెలుసుకొని ఉండాలి. లోక జ్ఞానము తెలుసుకోవాలి, నేర్చుకోకూడదు. లోక జ్ఞానము తెలుసుకోవాలి, నేర్చుకోకూడదు. దైవజ్ఞానము తెలుసుకొని దైవజ్ఞానము నేర్చుకోవాలి. ఇప్పుడు తల్లి దైవజ్ఞానాన్ని నేర్పిస్తుంది, మంచి నడవడికను ఇస్తుంది, మంచి గుణాలను ఇస్తుంది. తల్లి అన్ని మంచి గుణాలను నేర్పిస్తుంది. కానీ ఈ లోకమని అడవిలో నడుచుకోవాలంటే లోక జ్ఞానం కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే, ఈ లోక జ్ఞానము తెలుసుకున్నప్పుడే జాగ్రత్త అనేది మనిషిలో వస్తుంది. క్రూర మృగాలు ఉన్నప్పుడు ఒక్కొక్క మృగం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క మృగం ఒక్కొక్కలాగా ఉంటుంది. మనుషులు కూడా రకరకాలుగా ఉంటారు. వాళ్ళ మధ్య మనం నడుచుకోవాలంటే లోకజ్ఞానం తెలుసుకొని దైవజ్ఞానంతో ముందుకు నడవాలి. లోకజ్ఞానము తెలుసుకొని దైవజ్ఞానముతో దైవభక్తితో పిల్లలను ముందుకు నడిపియాలి. కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళినందువల్ల, అంటే ఇంట్లో టీచింగ్ ఎందుకు చేయకూడదు అని అంటున్నానంటే,
స్కూలుకి పంపినందువల్ల స్కూల్లో విద్యార్థులు 50 మంది ఉంటారు. ఒక క్లాస్‌కు 50 మంది విద్యార్థులు ఉంటారని ఎగ్జాంపుల్ 50 మంది ఉంటారు. ఆ 50 మందిలో ఒక్కొక్క విద్యార్థి యొక్క మనస్తత్వము ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళ మధ్య పెరగటం వల్ల లోక జ్ఞానము తెలుసుకుంటాడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా లోక జ్ఞానం అనేది తెలుసుకొని ఎలా మసులుకోవాలి, ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది లోక జ్ఞానము జాగ్రత్త అనేది నేర్పిస్తుంది. లోక జ్ఞానం నేర్చుకోకూడదు, తెలుసుకోవాలి. తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త రావాలంటే పిల్లలను స్కూల్కి వెళ్ళినందువల్ల 50 మంది విద్యార్థుల ఇప్పుడు ఒక క్లాస్లో 50 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ 50 మందిలో ఆ ఒక్కొక్క విద్యార్థి ఇప్పుడు 50 మందిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. వారి యొక్క గుణగణాలను తిలకించి లోకం యొక్క లోక నడవడిక అనేది ఎలా ఉంటుందనేది తెలుసుకుని జాగ్రత్త పడతారు. కాబట్టి పిల్లలను ఇప్పుడు మళ్ళీ తర్వాత మా తల్లి గైడ్ చేస్తుండాలి, అట్లే వదిలేయకూడదు. అంటే ఆ ప్రభావం కూడా ఉంటుంది. మన చుట్టుపక్కల ఉన్న ప్రభావము మా మనసుకు అనేది పడుతుంది. కాబట్టి పిల్లలను తల్లి గైడ్ చేస్తుండాలి, మంచి చెడు చెప్తుండాలి. ఇది మంచి, ఇది చెడు అని చెప్తూ ఉండాలి. దేవుల్లో పెంచాలి. దేవుల్లో పెంచితే దైవ గుణాలు వచ్చినందువల్ల మంచి చెడు అనేది తెలుస్తుంది. కాబట్టి పిల్లలకు పరిశుద్ధ వాక్యము బోధించాలి, దేవుని మహిమ తెలియపరచాలి, యేసు యొక్క మహిమను, యెహోవా యొక్క మహిమను తెలియపరుస్తూ పరిశుద్ధ వాక్యమును పిల్లలకు బోధిస్తూ వాళ్ళని పెంచితే వాళ్ళు మంచి పరిపూర్ణమైన పిల్లలుగా ఎదిగి చక్కగా దేవుల్లో వృద్ధి చెందుతారు.